ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. ఈరోజు 18వ తారీఖు జూలై నెల 2025 శుక్రవారం, అశ్విని నక్షత్రం, అష్టమి తిథి, ఆషాఢమాసం, బహుళపక్షం. ఈరోజు దీపారాధన. ఇవాళ దీపారాధన వేప నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈ వేప నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. అది కూడా సూర్యాస్తమయం లోపు ఈ దీపం. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా సూర్యుడు యొక్క సంపూర్ణ యోగం ఉంటేనే మానవాళి ఉద్ధరింపబడతారు. అందుకే ఎక్కువగా సూర్యాస్తమయం లోపు అని చెప్తున్నాను. ఆ కృష్ణే నరజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్ను మిత్రస్య జరుషని ధృతస్రవో దేవస్య సానసిం. ఇలా ఎన్నో మంత్రాలు ఉన్నాయి. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం. అయితే ఈ సూర్యాస్తమయంలోపు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన వేప నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో కోపాలు తగ్గడము, గొడవలు తగ్గడము, ఖచ్చితంగా మనస్పర్ధలు తగ్గిపోవడం, భార్యకు, భర్తకు లేదా పిల్లలకు, తల్లిదండ్రులకు గొడవలు, మనస్పర్ధలు తగ్గుతాయి. నిజంగా మనశ్శాంతి కొనుక్కుంటే దొరకనటువంటి దాంట్లో మనశ్శాంతి ఒకటి. ఈ ముహూర్తంలో ఈ పరిహారం చేయండి. నిజంగా అధిష్టాన దైవము ఇంట్లో ప్రశాంతతని ప్రసాదిస్తుంది. ఏమంటే అల్లకల్లోలమైన ఇళ్లల్లో చిన్న చిన్న పరిహారాలతో చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళ మాటలు నేను విని చెప్తున్నాను. ఇవాళ దీపారాధన మిమ్మల్ని రక్షిస్తుంది. సరే, ఇక అదృష్టమైశ్వర్యం. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు ఆషాఢమాసంలో ఈ పరిహారం చేస్తే ధనవంతులవుతారు. అంటే అనేక కోరికలు సిద్ధిస్తాయి. విశాఖ నక్షత్రం వాళ్ళు విభూది, ప్రతిరోజు విభూది ధరించాలి. నుదుటున కానీ హృదయానికి కానీ విభూది ధరించాలి. అది ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పిన ఈ మాటని ఇవాల్టి నుంచి ఫాలో అవ్వండి. విశాఖ నక్షత్రం వాళ్ళు విభూది ధరించడం, విభూది పెట్టుకొని ప్రతిరోజు సత్యనారాయణ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఎప్పటి వరకు చదవాలండి? ఆషాఢమాసం పూర్తయ్యేంత వరకు. ఇలా విశాఖ నక్షత్రం వాళ్ళు చేస్తే ధనయోగాన్ని పొందుతారు. వాళ్ళకి ఏదైనా కోరిక ఉంటే మనసులో ఆ కోరిక నెరవేరుతుంది. మీరు బలంగా మనసులో అనుకొని నమస్కరించుకొని విభూది ధరించి ప్రతిరోజు ఎంత పనున్నా సత్యనారాయణ స్వామి అష్టోత్తరం చదివి చూడండి. నిజంగా ఒక 3-4 రోజుల్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇక ఇవాళ కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. అయితే ఒకటి ఆనందం ఏంటంటే చాలామంది ఈ ఛానల్లో నేను చెప్పే మాటలు విని ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రండి నన్ను కలవండి అని చెప్తే అందరూ వస్తున్నారు కదా, వాళ్ళ మాటల్లో నేను వింటున్నాను. అయితే ఒకటి చాలా ఉపశమనం కలిగించడానికి మిమ్మల్ని రమ్మనడం గల కారణం అదే. ఈ వ్యక్తిగత జాతకంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. నేను త్వరలో ఎల్కే ఆస్ట్రాలజీ అని ఒక ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. అంటే అసలు జాతకాలు, ఇందులోనేమో మొత్తం పరిహారాలు, మన పూజలు ఉంటాయి. అందులో ఏంటంటే అసలు జాతకాలు నమ్మొచ్చా లేదా, జాతకాలు ఎంతవరకు నిజం, గ్రహాల యొక్క సంచారానికి, ఛాయాకాంతికి, ఛాయాశక్తికి, మానవాళి నడవికకు సంబంధం ఉంటుందా, అక్షరాల అందులో మొత్తం సబ్జెక్టుని మాట్లాడతాను. కానీ మీరు వచ్చి నన్ను కలవడం చాలా మంచిదవుతోంది. చాలా ఇన్ఫర్మేషన్ అందులో మీరు తెలుసుకుంటున్నారు. మీకు సరైన పరిహారాలు నేను చెప్పగలుగుతున్నాను. సరే, ఇవాళ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం భం క్లీం కాలభైరవాయ నమః. ఓం భం క్లీం కాలభైరవాయ నమః. ఓం భం క్లీం కాలభైరవాయ నమః. ఒత్తులు సరిగా పలకాలి. ఈ మంత్రం 5 సార్లు రాసి 108 మార్లు జపిస్తే మీ పిల్లలకు కానీ, మీ భర్తకు కానీ, లేదా మీకు కానీ, ఇంట్లో ఎవరికైనా సరే వాహన గండాలు తొలగిపోతాయి. వాహన గండ దోషాలన్నీ పోతాయి. గతంలో జరిగినవి
గతం గతః, ఇక ముందు ఏవి జరగకుండా రక్షింపబడతారు. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు, ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.